పశ్చిమ గోదావరి పెనుగొండ మండలం సిద్ధాంత గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ప్రతి అర్హులైన రైతు ఖాతాల్లో జమ చేశారన్నారు ఎమ్మెల్యే పితాని. రాష్ట్రంలో 48,36,000 మంది రైతు ఖాతాల్లో 3,132 కోట్లు జమ చేసిన ప్రభుత్వం మాది అన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 13,000 రూపాయలు జమ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 రూపాయలు తమ సొంత ఖాతాల్లో జమ చేసుకున్న ఘనుడు వైఎస్ జగన్ అన్నారు. రైతు సంక్షేమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్బీకే సిబ్బంది, రైతులకు అందుబాటులో రైతులు భారీగా హాజరయ్యారు. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ రెండో విడత పంపిణీ కార్యక్రమాలు చేసిన 4,000 కేంద్ర ప్రభుత్వం 2,000 కలిసి మొత్తం వెరసి 3 విడతలుగా 20,000 పెట్టుబడి మొత్తం అందరు కౌలు రైతులు కూడా 3వ విడత కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసినారండి. వెంటనే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతోటి మార్గదర్శకత్వంలో ముందుకు రావాలి. ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే హామీ ఇచ్చామో అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కలిపి ఆగస్టు నెలలో 7,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చాం. మరొకసారి ఈరోజు నవంబర్ 19వ తారీఖున ప్రత్యేకంగా రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం నుంచి 2,000 కలిపి మళ్ళీ 7,000 రూపాయలు 2 విడతలు కలిపి 14,000 రూపాయలు ఈరోజు రైతు ఖాతాలో జమ చేస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలో 48,36,000 మంది రైతు ఖాతాల్లో 3,132 కోట్లు జమ చేసిన ప్రభుత్వం మాది అనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో 20,000 ఇస్తానని చెప్పి 13,500 మాత్రమే ఇచ్చి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 6,000 రూపాయలు తన సొంత ఖాతాలో జమ చేసుకున్న ఘనుడు వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతు మోసగాడని చెప్పడానికి బాధ కలుగుతోంది అనే మాట చెప్తా ఉన్నాం. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, రైతులకు సంబంధించిన ఈ డెల్టా ప్రాంతంలో చూసినట్టయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో డ్రైను ఒక తట్ట మట్టి కూడా తీయలేదు, నీటి కాలువలు తుక్కు కూడా తీయలే. కానీ ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గత సీజన్లో డ్రైనేజీలు బాగు చేసాం, కాలువలు బాగు చేసాం, రైతుకి నీరు ఇబ్బంది లేని కార్యక్రమాల ద్వారా రైతులకి అండగా నిలిచాం. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో తేమ పేరిట రైతులు దోచుకుంటే ఈరోజు ఏ శాతం ఉందో 17 ఉందా 18 ఉందా ఏదైతే రైతు భరోసా కేంద్రంలో మాయిశ్చర్ కంటెంట్ ఉందో అదే శాతాన్ని ఎక్కడైనా రైస్ మిల్లర్స్ కానీ మధ్యవర్తులు కానీ లూటీ చేస్తే మా దృష్టికి తీసుకురండి, మీకు ఇచ్చిన రైతు భరోసా మాయిశ్చర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఖాతాలో డబ్బులు జమ అవుతాయనే మాట. రైతు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేస్తే 48 గంటల్లో వారికి డబ్బులు ఇస్తామనే మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాదని చెప్పి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాం, మళ్ళీ ప్రత్యేకంగా రబీ సీజన్ వస్తూ ఉంది. రబీ సంబంధించిన వాళ్ళందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాం, ఇబ్బంది లేదు, నీటి మీకు అందిస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఈ రైతులకి ఏదైతే మొన్న తుఫాను వల్ల నష్టపోయిందో వారికి కూడా ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడంలో
ప్రభుత్వం ఏదైతే ఎన్యూమరేట్ చేసిందో వారికి కూడా అండగా నిలిచి ఆ కార్యక్రమాన్ని త్వరలో అందజేస్తామనే మాట. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతుని ఆదుకోవడంలో కానీ ప్రజలను ఆదుకోవడంలో కానీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుంటారనే మాట చెప్తూ